ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శని రెట్రోగ్రేడ్ అయి ఉన్నట్టయితే, వక్రించినట్టయితే జాతకుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి జాతకుడికి అనేది తెలుసుకుందాము. శని వక్రించి 12 స్థానాల్లో కనుక్కున్నట్టయితే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది తెలుసుకుందాము. సాధారణంగా వక్రించిన ప్లానెట్స్ గురించి కొంతవరకు భయాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వక్రిస్తే చాలా చెడు చేస్తాడని, అలాగే ఏదైనా ప్లానెట్ డెబిలిటేట్ అయ్యి రెట్రోగ్రేడ్ అయితే అంటే నీచబట్టి వక్రించినట్టయితే అది ఉచ్చతో సమానమైన రిజల్ట్స్ ఇస్తుందని ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే వాటి గురించి ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాము. మొదట శని యొక్క కారకత్వాలు కనుక చూసినట్టయితే ఎప్పుడు చెప్పేటట్టుగా నేను వీడియోలో శని టాస్క్ మాస్టర్, అంటే మనం చేసిన కర్మలకు రిజల్ట్స్ని ఇచ్చి జీవితంలో ఆ జాతకుడికి గుణపాఠాలు నేర్పించి ఉత్తమమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దేటువంటి ప్లానెట్ శాటర్న్. అంటే కర్మస్థానానికి సంబంధించిన రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్ శాటర్న్. ఒక వ్యక్తి జీవితంలో అప్లిఫ్ట్మెంట్ రావాలన్నా, సంఘంలో ఒక రెప్యుటేషన్ రావాలన్నా అది శని ఇచ్చినంత స్టాండర్డ్గా ఏ గ్రహం కూడా ఇవ్వలేదు. అయితే శని యొక్క పోర్ట్ఫోలియోస్ కూడా మనం చూసినట్టయితే అటువంటి చాలా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోస్ని శని రిప్రజెంట్ చేస్తాడు. ఉదాహరణకి హానెస్టీ, నిజాయితీ, ట్రూత్ఫుల్నెస్, సత్యానికి కట్టుబడి ఉండడము, ధార్మికమైన చింతన, చారిటీ మైండ్ ఉండడము, అంటే పరోపకారం చేయాలనేటువంటి ఒక మనస్తత్వం ఉండడము, అదేవిధంగా స్లో అండ్ స్టడీగా ఇవ్వడం రిజల్ట్స్, కొంత డిలేతో ఇవ్వడము, అలాగే ఓర్పుని నేర్పించేటువంటి ప్లానెట్ శాటర్న్. ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఓర్చుకుని, పరిస్థితులు ప్రతికూలించినా కానీ ఓర్చుకుని తన పని తను చేస్తూ ఫోకస్డ్గా ముందుకెళ్ళడం అనేది శని ఇచ్చేటువంటి చాలా మంచి లక్షణం. అదేవిధంగా చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఆ కష్టాలు విలువ తెలిసిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో శని యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది. స్ట్రగుల్స్ ఇన్ లైఫ్, చిన్నప్పుడే బాధ్యతల్ని మోయడము, అంటే తాను సంపాదిస్తూ పార్ట్ టైం చదువుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇచ్చేది కూడా శని. అలాగే శని డిసిప్లిన్ అనేది నేర్పిస్తాడు ఒక జాతకుడికి. ఒక వ్యక్తి యొక్క విలువ, ధనం యొక్క విలువ, డబ్బు యొక్క విలువ, రిలేషన్స్ యొక్క విలువ, ఇవన్నీ నేర్పించే ప్లానెట్ కూడా శాటర్న్. కష్టం విలువ తెలియజేసేది శాటర్న్. అందుకే శాటర్న్ ప్లానెట్ ఆఫ్ మాసెస్ అంటాం. అంటే ప్రజల యొక్క ఆదరణ లభించాలి అంటే శాటర్న్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరమవుతుంది. అలాగే కొంత శాటర్న్ యొక్క నెగిటివ్ షేడ్స్ కనుక చూసినట్టయితే డిప్రెషను, సైకలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ కలిగించేది కూడా శాటర్న్. ప్రధానంగా మూన్తో కనుక క్లోజ్ రిలేషన్లో ఉన్నట్టయితే. ఇక పొలిటికల్గా సక్సెస్ సాధించాలన్నా, పాలిటిక్స్లో రాణించాలన్నా, ముఖ్యంగా ఎలక్షన్లో పోటీ చేసి మెజారిటీతో విన్ అయ్యి మినిస్ట్రీని చేపట్టాలి అంటే శాటర్న్ యొక్క బ్లెస్సింగ్ ఉండి తీరాలి అటువంటి జాతకుడికి. శాటర్న్ రాహు అనేది పొలిటికల్లో రైజ్కి, పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్కి చాలా బాగా సహాయం చేసేటువంటి ప్లానెట్స్. అలాగే ఫారిన్ ట్రావెల్, ఫారిన్లో చదువుకోవడము, బిజినెస్ ద్వారా ఫారిన్ ట్రిప్స్ ఎక్కువగా చేయడము, ఫారిన్కి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వడము, ఇవన్నీ కూడా ప్రధానంగా నిర్దేశించేటువంటి ప్లానెట్ శాటర్న్. శాటర్న్ రాహు ఈ ఇద్దరి అప్రూవల్ లేకుండా ఫారిన్లో సెటిల్ అవ్వడం అనేది జరగదు ఏ హారోస్కోప్లో కూడా. ఇక రెట్రోగ్రేడ్ శాటర్న్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఏ ప్లానెట్ అయినా రెట్రోగ్రేడ్ అయినప్పుడు ఆ ప్లానెట్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అంతవరకే తీసుకోవాలి. ఉదాహరణకి ఒక ప్లానెట్ పాజిటివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉండి రెట్రోగ్రేడ్ అయి ఉంటే ఆ స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతుంది, పాజిటివ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎగ్జాల్టే రెట్రోగ్రేడ్లో ఉంటే ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఆ ప్లానెట్ యొక్క స్ట్రెంగ్త్. అలాగే నెగిటివ్గా ఉండి రెట్రోగ్రేడ్ అయితే నెగిటివిటీ ఎక్కువగా పెరుగుతుంది. రెట్రోగ్రేడ్ గివ్స్ ఓన్లీ ది పవర్, ఎన్హాన్సెస్ ది స్ట్రెంగ్త్. పవర్ని, స్ట్రెంగ్త్ని ఎన్హాన్స్ చేస్తుంది రెట్రోగ్రేడ్ పొజిషన్, మోషన్. ఇక శని ఏ ప్లానెట్ అయినా సరే రెట్రోగ్రేడ్ అయినప్పుడు స్ట్రగుల్స్ అనేది ఉంటాయి అటువంటి ప్లానెట్ యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు. ఉదాహరణకి శని కనుక రెట్రోగ్రేడ్ ఉంటే పాజిటివ్గా ఉంటే రిజల్ట్ స్ట్రాంగ్గా ఇస్తారు, కానీ అందులో స్ట్రగుల్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అలాగే నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా. అయితే రెట్రోగ్రేడ్ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉండొచ్చు. ఎందుకు అంటే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ స్ట్రగుల్స్ని ఫేస్ చేసి కష్టాలని ఎదుర్కొని ప్రతికూలమైన మనుషులతో కూడా డీల్ చేసి అటువంటి పరిస్థితులను దాటుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవడం వల్ల అతను మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అటువంటి వ్యక్తి యొక్క జీవితంలో. అంటే అతను ఏ మనిషి ఎటువంటి వాడు, ఏ పరిస్థితుల్లో ఎలా మనం మసులుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్లో, ఇవన్నీ నేర్పించేది రెట్రోగ్రేడ్ ప్లానెట్. కాబట్టి రెట్రోగ్రేడ్ శాటర్న్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అటువంటి శాటర్న్ ఇచ్చే రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అటువంటి వ్యక్తుల వల్ల
పరుల కంటే వేరే వాళ్ళకు కూడా ఎంతో సహాయకారిగా ఉంటారు ఇటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళ అడ్వైస్ తీసుకుంటే ఇతరులకు చాలా మంచి జరగడము, ఏదైనా క్రైసిస్ వచ్చి వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళ అడ్వైస్ వల్ల వారు అటువంటి స్ట్రాటజీలో ముందుకెళ్ళినట్టయితే సక్సెస్ సాధించడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ ఇస్తాడు రెట్రోగ్రేడ్ సాటర్న్. అయితే సాటర్న్ 6th లార్డ్షిప్, 8th లార్డ్షిప్, 12th లార్డ్షిప్ తీసుకుని రెట్రోగ్రేడ్ అంటే అది ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఈ స్ట్రగుల్స్ అనేది ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అందులో కొంత డిసప్పాయింట్మెంట్, సారో, బాధలు, పెయిన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, సఫరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి మ్యాలిఫిక్ లార్డ్షిప్ తీసుకుని సాటర్న్ కనుక రెట్రోగ్రేడ్ అయి ఉంటాయి. అలాగే ఉదాహరణకి సాటర్న్ 6th లార్డ్ అయ్యి 4th హౌస్లో ఉంటే, 4th హౌస్లో ఉండి యోగంలో ఉన్నట్టయితే అటువంటి సాటర్న్ పీరియడ్లో అతను విజయాలను అందుకోవచ్చు, కానీ కొన్ని నెగిటివ్ షేడ్స్ మాత్రం అతనికి ఎదుర్కోక తప్పదు. ఉదాహరణకి తల్లితో సంబంధాలు కొంత స్ట్రెయిన్ఫుల్గా ఉండడము, మనస్పర్ధలు ఎక్కువగా ఉండడం, ఇద్దరి యొక్క ఆలోచన ధోరణి డిఫరెంట్గా ఉండడము, చిన్నప్పుడు ఎక్కువగా కష్టాలు పడడం, అప్పుడు కనుక సాటర్న్ మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు 6th లార్డ్గా ఉన్నటువంటి సాటర్న్. ఇక 8th లార్డ్గా ఉన్నటువంటి సాటర్న్ రెట్రోగ్రేడ్ అయితే అతనికి ఎక్కువగా డిలేస్ జరుగుతూ ఉండడము, అనుకున్న పని అనుకున్న టైంలో అవ్వకుండా 2-3 సార్లు చేసిన తర్వాత అవ్వడం, ఇటువంటి కొంత రిజల్ట్స్ ఇస్తారు, కానీ సక్సెస్ అనేది ఇస్తారు. తద్వారా అతనికి పేషెన్స్ అంటే సహనం అనేది నేర్పిస్తాడు సాటర్న్. ఏదైనప్పటికీ సాటర్న్ 6, 8, 12 లార్డ్స్గా ఉండి రెట్రోగ్రేడ్ అయితే ఎంత యోగం ఇచ్చినా అందులో సఫరింగ్ అనే ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక డెబిలిటేట్ అయినటువంటి సాటర్న్ కానీ రెట్రోగ్రేడ్లో నెగిటివిటీ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉండేటువంటి ఒక ప్లేస్మెంట్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే సాటర్న్ ఓన్ హౌస్లో ఉండి రెట్రోగ్రేడ్ అయితే సాధారణంగా పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అటువంటి రెట్రోగ్రేడ్ సాటర్న్ వల్ల. కాబట్టి సాటర్న్ రెట్రోగ్రేడ్ అయితే అతని లార్డ్షిప్ ఏంటి, ఏ హౌస్లో ఉన్నాడు. ఉదాహరణకి 3, 6, 11 హౌసెస్లో కనుక శని రెట్రోగ్రేడ్ అయితే మంచి రిజల్ట్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసి ఆ వ్యక్తికి చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఆ వ్యక్తిని తీసుకెళ్ళడానికి సహాయపడతాడు ఇటువంటి 3, 6, 11లో ఉన్నటువంటి సాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ 3rd హౌస్లో ఉండేటువంటి సాటర్న్ మంచి ధైర్య సాహసాలను ఇస్తాడు, ఓర్పుని, సహనాన్ని ఇచ్చి ఆ వ్యక్తి యొక్క ట్రావెల్లో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ తట్టుకుని నిలబడేటువంటి శక్తిని ఎక్కువగా ఇచ్చి సక్సెస్ఫుల్ పర్సన్గా తీర్చిదిద్దుతాడు. ఏ రంగంలో ఉన్నా కానీ వాడు సక్సెస్ని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఇస్తాడు ఇటువంటి 3rd హౌస్లో ఉన్న రెట్రోగ్రేడ్ సాటర్న్. అలాగే 6th హౌస్లో ఉండే రెట్రోగ్రేడ్ సాటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి స్పోర్ట్స్ పర్సన్ కనుక అయినట్టయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు సాటర్న్. ఉదాహరణకి అటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ కెరియర్లో ఎప్పుడు కూడా చాలా క్రిటికల్ మ్యాచెస్ కావచ్చు, గేమ్స్ కావచ్చు ఆడి ఒక హిస్టరీని క్రియేట్ చేయడము, దానివల్ల చాలా చిరకాలం గుర్తుండిపోయిన పేరుని సంపాదించుకోవడం, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే 11th హౌస్లో ఉన్న సాటర్న్ రెట్రోగ్రేడ్ కనుక అయినట్టయితే బిజినెస్లో ఎంత అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా అతనికి ఎంత ప్రతికూల పరిస్థితులు వస్తే అతను అంత సక్సెస్ అవుతూ ఉంటాడు. ఈ విధంగా ఈ ఫెయిల్యూర్సే అతనికి సక్సెస్ని తెచ్చిపెట్టేటువంటి స్టెప్పింగ్ స్టోన్స్గా ఉంటాయి. ఇటువంటి రిజల్ట్స్ని సాటర్న్ రెట్రోగ్రేడ్ 3, 6, 11 హౌసెస్లో ఇస్తాడు. కాబట్టి సాటర్న్ రెట్రోగ్రేడ్ అయ్యి ఉండడము అనేది ఎంత పాజిటివ్గా ఉన్నాడు లేదా ఎంత నెగిటివ్గా ఉన్నాడు అనే దాన్ని బట్టి పాజిటివ్ రిజల్ట్సా నెగిటివ్ రిజల్ట్సా అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఉదాహరణకి 1st హౌస్లో కనుక సాటర్న్ రెట్రోగ్రేడ్ అయి ఉంటే అటువంటి సాటర్న్ పాజిటివ్గా ఉంటే అతనికి మంచి స్థిరమైనటువంటి ఒక మనసుని ఇవ్వడము, ఏదైనా అనుకున్న పని సాధించే వరకు దాని మీదే ఫోకస్డ్గా ఉండడం, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తారు. నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఏ మాత్రం ప్రతికూల పరిస్థితులు వచ్చినా షేక్ అవ్వడము, ఆ పనిని వదిలిపెట్టేయడము, నిరుత్సాహము, లో కాన్ఫిడెన్స్, ఇటువంటివన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 2nd హౌస్లో కనుక సాటర్న్ స్ట్రాంగ్గా రెట్రోగ్రేడ్గా ఉంటే ధనాన్ని ఎప్పుడు కూడా వృద్ధి చేస్తూ ఉండడము, వెల్తీ పర్సన్గా ఉండడము, ధనం యొక్క విలువ తెలిసిన వాడిగా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తారు. అదే సాటర్న్ రెట్రోగ్రేడ్ నెగిటివ్గా 2nd హౌస్లో ఉంటే ఫ్యామిలీ ట్రబుల్స్, లాస్ ఆఫ్ వెల్త్, అంటే జీరోకి పడిపోవడము, డౌన్ఫాల్, ఇటువంటి రిజల్ట్స్ అన్ని కూడా ఇస్తారు. 3rd హౌస్లో ఇందాక చెప్పినట్టుగా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు. 4th హౌస్లో ఉండే సాటర్న్ మదర్తో కాన్ఫ్లిక్ట్స్, అలాగే స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు, స్ట్రగుల్స్ ద్వారా, పోరాటాల ద్వారా సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది సాటర్న్ 4th హౌస్లో రెట్రోగ్రేడ్ ఇచ్చేటువంటి మంచి రిజల్ట్. ఇక సాటర్న్ 5th హౌస్లో రెట్రోగ్రేడ్ అయి ఉంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడము, పాజిటివ్గా ఉంటే ఫారిన్ ల్యాండ్లో ఎడ్యుకేషన్ చేయడము, స్పెక్యులేషన్ రంగంలో రాణించడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అదే నెగిటివ్గా ఉంటే కొంతవరకు ఉద్యోగంలో కూడా ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉండడము, ఎందుకంటే 5th హౌస్ అనేది 10th హౌస్కి 8th హౌస్ కాబట్టి.
కెరియర్లో ఎప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఉండడము, సుపీరియర్స్ రిలేషన్ సరిగ్గా ఉండకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. 6th హౌస్లో ఉండే సాటర్న్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు ఇందాక చెప్పుకున్నట్టుగా. అయితే 7th హౌస్లో ఉండే సాటర్న్ పాజిటివ్గా ఉన్నట్టయితే, ఉదాహరణకి శశయోగము, ఇటువంటి యోగాలు, సింహలగ్నానికి 7th హౌస్లో శని రిట్రోగ్రేడ్ అయి ఉంటే శశయోగంలో ఉండి రిట్రోగ్రేడ్లో ఉంటాడు కాబట్టి బిజినెస్ సక్సెస్ అందుకున్న, అందులో ఎంతో స్ట్రగుల్ తర్వాత సక్సెస్ని అందుకోవడము, చాలా హై స్టేటస్ని అతను అందుకోవడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. నెగిటివ్గా ఉన్నట్టయితే ఎప్పుడు కూడా మ్యారేజ్లో చాలా ఫ్రిక్షన్ ఉండడము, మ్యారీడ్ లైఫ్ ఎప్పుడు కూడా ట్రబుల్ సమంగా ఉండడము, బిజినెస్లో కూడా ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చి ఫినాన్షియల్ స్టేటస్ అనుకున్న దానికి అంత స్థాయికి చేరలేకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని అందిస్తాడు. 8th హౌస్లో ఉండేటువంటి సాటర్న్ కనుక రెట్రోగ్రేడ్ అయ్యి ఉంటే పాజిటివ్గా కనుక్కున్నట్టుంటే మంచి హెల్త్, స్ట్రాంగ్ హెల్త్ ఇవ్వడము, ఏమాత్రం హాస్పిటలైజేషన్కి అసలు అతను ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉండడం జీవితంలో, ఇటువంటి మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఇన్హెరిటెన్స్ ద్వారా మంచి ధనాన్ని సంపాదించడము, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, ఇవన్నీ కూడా ఇస్తాడు. అదే నెగిటివ్గా ఉన్నట్టయితే మన లాస్ ఆఫ్ వెల్త్, లాస్ ఆఫ్ రెప్యుటేషను, ఇవన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్. ఇక 9th హౌస్లో సాటర్న్ స్ట్రాంగ్గా ఉండి రెట్రోగ్రేడ్ అయి ఉంటే ఆ వ్యక్తి ధార్మిక చింతన కలిగి ఉండడము, చారిటీ పర్సన్గా ఉండడం, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి హెడ్గా ఉండడము, 10 మందిలో చాలా మంచి పేరుని తెచ్చుకోవడం, ఇటువంటి వ్యక్తిగా ఉంటాడు. అదే నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఎప్పుడూ కూడా బ్యాడ్ లక్తో బాధపడుతూ ఉండడము, అనుకున్న పని ఏది కూడా సక్సెస్ కాలేకపోవడము, ఇటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఫాదర్తో రిలేషన్స్ దెబ్బతిండము, ఇవి నెగిటివ్గా ఉన్నటువంటి రెట్రోగ్రేడ్ సాటర్న్ రిజల్ట్స్. ఇక 10th హౌస్లో సాటర్న్ సాధారణంగా చాలా మంచి ప్లేస్మెంటు. అటువంటి పాజిటివ్ స్ట్రెంత్లో కనుక రెట్రోగ్రేడ్ సాటర్న్ ఉన్నట్టయితే కెరీర్లో చాలా ఊహించిన స్థాయికి చేరుకోవడము, 10 మంది అతను గుర్తించి మంచి రెప్యుటేషన్ని కలిగి ఉండడము, పొలిటికల్ లీడర్గా ఎదగడము, ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా రెట్రోగ్రేడింగ్ సాటర్న్ 10th హౌస్లో ఇచ్చేటువంటి రిజల్ట్స్. మంచి చరిష్మా, మంచి వ్యక్తిత్వము, ఇండిపెండెంట్ నేచరు, ఇవన్నీ కూడా ఇస్తాడు. నెగిటివ్గా కనుకున్నట్టయితే కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండడము, తను అనుకున్నంత స్థాయికి చేరుకోలేకపోవడము, డిసప్పాయింట్మెంట్స్, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే 11th హౌస్లో ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు సాటర్న్ రెట్రోగ్రేడ్ అయ్యి. పాజిటివ్గా ఉన్నట్టయితే ఫ్రెండ్స్ని సహాయ సహకారాల ద్వారా, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ యొక్క హెల్ప్ ద్వారా జీవితంలో చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. 12th హౌస్లో కనుక రెట్రోగ్రేడ్ సాటర్న్ పాజిటివ్గా ఉన్నట్టయితే ఫారిన్ ల్యాండ్స్ ద్వారా మంచి బిజినెస్ గెయిన్స్ని తెచ్చుకోవడము, ఎక్కువగా ఫారిన్ ల్యాండ్స్కి వెళ్తూ ఉండడము, ఫారిన్ ట్రిప్స్ ద్వారా మంచి ధనాదాయము, ఫారిన్లో సెటిల్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. నెగిటివ్గా ఉన్నట్టయితే హెవీ మానిటరీ లాసెస్, అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ రావడము, హాస్పిటలైజ్ అవుతూ ఉండడం తరచు, ఇటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తారు. కాబట్టి సాటర్న్ రెట్రోగ్రేడ్ అయితే పాజిటివా నెగిటివ్ అనే దాన్ని బట్టి పాజిటివిటీ పెరుగుతుంది లేదా నెగిటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సాటర్న్ రెట్రోగ్రేడ్ యొక్క రిజల్ట్స్ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.